ఏ దేశం మీద దోష శిక్ష మోపబడింది? ఎందుకు మోపబడింది? ఆ దేశం ఏం చేసింది? దివ్య. 8:25 అక్క. 8:25. చదవండి ఏముందో. ఆ దేశం అపవిత్రత గలది గనుక నేను దాని మీద దాని దోష శిక్షను మోపుచున్నాను. ఆ దేశమందు కాపురం ఉన్న వారిని వెళ్ళగ్రక్కి వేయుచున్నది. ఎంతన్నారు? కరెక్ట్ రెఫరెన్స్ చెప్పలా మీరు? 18:25 అక్క. ఓకే, గుడ్ గుడ్. ఓకే, 18:25, 18:24, 25లో ఉంది. గుడ్, కరెక్ట్ ఆన్సర్. ఇప్పుడు ప్రశ్న దివ్య. పవిత్రత పొందగోరు వాని కొరకు ఏమి తెమ్మని ఆజ్ఞాపింపవలెను? అక్కడ ఏమేమో తేమని ఆజ్ఞాపించబడింది. పవిత్రత, ఎవరైనా పవిత్రత కోరుకున్నాడు, అపవిత్రులుగా అనేక సందర్భాలలో మరి అక్కడ ట్రీట్ చేయబడతా ఉంది. మరి అందులో కొద్దిమంది పవిత్రత పొందుకోవాలంటే కొన్ని వాటి పవిత్రత కొరకైన కార్యాల కొరకు కొన్ని తీసుకురమ్మని ఆజ్ఞాపించబడింది. ఏమేమి తెమ్మని ఆజ్ఞాపించబడింది? ఒకట అంటే 14వ అధ్యాయము మా 14, 18. 14, 18. ఓకే. 18 కాదు, అధ్యాయం అయితే కరెక్ట్ చెప్పావు. అధ్యాయం కరెక్ట్ ఉంది కానీ రిఫరెన్స్ కరెక్ట్ లేదు. నెక్స్ట్ జాస్మిన్ శ్యామ్ గారు. అక్క 14:4లో యాజకుడు పవిత్రత పొందగోరు వాని కొరకు సజీవమైన 2 పవిత్ర పక్షులను, 4వ వచనం 14:4, దేవదారు కర్రను, రక్తవర్ణపు నూలును, హిస్సోపును తెమ్మని ఆజ్ఞాపింపవలెను. ఇంకా కూడా తెమ్మన్నారు, ఇంకా కూడా తెమ్మని చెప్పారు. నెక్స్ట్ కూడా ఇంకా అదే పాప పరిహారార్థ బలి, దహన బలి, ఇవి కూడా దానికోసం ఏమి తీసుకుంటాం. తీసుకురావాలి? దాని కొరకు ఏమి తీసుకురావాలి? ఆ ఏమేమి తేమాలని ఆజ్ఞాపించబడింది. తెమ్మని చెప్పు వాటిలో ఇంకా ఏమున్నాయి? వాటితో పాటు ఇంకా ఏమున్నాయి? నెక్స్ట్ సువర్ణ. అదక్క 14:10. ఓకే, చెప్పమ్మా, చదువు. 8వ నాడు నిర్దోషమైన 2 మగ గొర్రె పిల్లలను, నిర్దోషమైన ఏడాది ఆడుగొర్రె పిల్లను, నైవేద్యమునకైనను నూనె కలిపిన 3 10 వంతుల గోధుమ పిండిని, 1 అర్ధసేరు నూనెను తీసుకుని రావలెను. గుడ్, దిస్ ఈస్ కరెక్ట్ ఆన్సర్. ఓకే, అందరూ కరెక్ట్ చెప్పారు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్స్ కి వెళ్తున్నాం. ఇది ఎవరికి? ఇప్పుడు ఇది జాస్మిన్ గారికి డైరెక్ట్ క్వశ్చన్. కానీ దేహమందు స్రావమన్న ఎడల వాడు ఏ ఏ విషయాలలో అపవిత్రుడు? ఒకరిని దేహమందు స్రావమున్న ఎడల వాడు ఏ ఏ విషయాలలో అపవిత్రుడు? స్రావమున్న ఎడల ఈ అధ్యాయాలు కొంచెం కన్ఫ్యూజ్. 17వ అధ్యాయంలో చూసినానక్క. 17 స్రావం ఉన్న ఎడల వాడు ఏ విషయాల్లో అదే కరెక్ట్ టయానికి దొరకతుంది. స్రావము గలవాడు అక్క. స్రావం ఉన్న ఎడల 15వ అధ్యాయము. స్రావం వల్ల అపవిత్రుడు, కారినను కారకపోయినను దేహస్థితిని బట్టి అపవిత్రుడు. 15:1-3 వాడు కూర్చుండు ప్రతి వస్తువు అపవిత్రం. 4 పరుపును ముట్టువాడు బట్టలు ఉతుక్కొని స్నానం చేసి సాయంకాలం వరకు అపవిత్రుడు. 15:1-5 వరకు ఉందక్క. దేని మీద కూర్చుండు వాడు బట్టలు ఉతుక్కొని సాయంకాలం వరకు అపవిత్రుడై ఉండును. 6 వరకు ఉంది. 7 వరకు వాడు పండుకునేది అపవిత్రతమే, వాడు దేహస్థితిని బట్టి అపవిత్రుడే, వాడు కూర్చుండే ప్రతి వస్తువు కూడా అపవిత్రమే. ఓకే, కరెక్ట్ ఆన్సర్ అమ్మా. విల్ గో టు నెక్స్ట్. ఎవరిని కొట్టవలెను, వారికి ఏమి విధింపవలెను? ఎవరిని కొట్టవలెను, వారికి ఏమి విధింపవలెను?
ఎవరిని కొట్టవలెను, వారికి ఏమి విధింపవలెను? జాస్మిన్ గారు. అక్క 19లో ఉందక్క అది. రాళ్లతో కొట్టాలా అని ఉందక్క. అది రెఫరెన్స్ దొరకటం లేదు. రాళ్లతో కొట్టాలి అని ఉంది. అక్క 17:4 అక్క. కాదు. కాదా? 17:4 చూద్దాం. 17:4 నేను తీసిన రిఫరెన్స్ వేరే ఉంది. కొట్టవలెను, విధింపవలెను రెండు రావాలి. 17:4 17:4 అది లేదే అసలు. మరి ఏమొచ్చాయి? అది కొట్టివేయబడును. కొట్టవలెను. ఓకే. దివ్య జాస్మిన్ గారు. ఓకే, నేను రిఫరెన్స్ లేవి కాండము 20వ అధ్యాయము 2వ వచనంలోకి రండి. ఓహో. మీ దేశ ప్రజలు రాళ్లతో వాడిని కొట్టవలెను. వాడికి ఏం విధించాలంటే మరణ శిక్ష విధింపాలి. అదే అధ్యాయము 27వ వచనంలో కూడా అది ఒక మాట రాయబడింది. కన్న పిశాచి కలిగిన వారిని కూడా సోది చెప్పే వాళ్ళు కూడా వారికి అట్లానే మరణ శిక్ష విధించాలి, రాళ్లతో కొట్టాలి. ఈ రెండు కూడా. ఒకటేమో ఆ పిల్లలని ఎవరినైనా మొలెక్కుకి ఎవరన్నా అదే దాన్ని బలిస్తే గనక ఎవరైనా సరే, ఆ దేశస్తులు గాని పరదేశులు, ఇస్రాయేల్ దేశంలో నివసించే పరదేశులు ఎవరు ఇట్టి విధంగా చేసినా కూడా ఆ దేవతకి బలిస్తే గనక వారికి మరణ శిక్ష విధించాలి, వాళ్ళను రాళ్లతో కొట్టి చంపాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇప్పుడు ఏమి ఎవరికి విడిచిపెట్టవలెను? పంతొమ్మిది 9లో అంటే ఏంటి చదువు అది? మీరు మీ భూమి పంటను కోయినప్పుడు మీ పొలం యొక్క ఒరలను పూర్తిగా కొయ్యకూడదు, మీ కోతల పరుగు కూడదు, నీ ఫలవృక్షం తోట కూర్చుకొనకూడదు, నీ ఫలవృక్షం తోటలో పండ నేరుకొనకూడదు, బీదలకును పరదేశం వాటిని విడిచిపెట్టవలెను. హల్లెలూయా, హల్లెలూయా. చక్కని సమాధానం. ఓకే, ప్రైజ్ గాడ్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ గోస్ టు మరి జాస్మిన్ శామ్ గారు. అందరు చాలా ఆసక్తిగా చెప్తున్నారండి. పాల్గొంటున్న వారు తక్కువే గాని పటాపట ఆన్సర్స్ వచ్చేస్తున్నాయి ఈసారి మాత్రం. ఎవడు పవిత్రుడు? ఇది చాలా చోట్ల రాయబడింది. ఎవడు పవిత్రుడు అనే పదము. అందులో ఒకటి రెండు చెప్పినా చాలు. ఎవడు పవిత్రుడు? అక్క నేను 13-17లో తీసుకుంటున్నా. 13 13-17లో యాజకుడు ఆ పొడ పవిత్రమని నిర్ణయింపవలను, వాడు పవిత్రుడు అనేది 13-17లో ఒకటి చూస్తున్నానక్క. తర్వాత 13-13లో కూడా పొడగలవాడు పవిత్రుడని నిర్ణయింపవలను, వాని ఒళ్ళంతయు తెల్లవారును, వాడు పవిత్రుడు అని ఉన్నాయి అక్క. దీంట్లో చాలా ఉన్నాయి. ఓకే, 13వ అధ్యాయంలోనే ఉన్నాయి ఇవంతా కూడా. 13వ అధ్యాయంలో ఉన్నాయి. 13లో మీరు చెప్పినటువంటి 17లో వాడు పవిత్రుడు ఆ పొడ నిర్ణయించి అది 13, 17, 13లోనే ఇంకా ఉన్నాయి చూడండి. ఇంకా 37లో కూడా ఉంది అక్క. 13:6లో ఉంది. 37 గాని 39లో ఉంది. వాడు పవిత్రుడని 39లో ఉంది, 40లో ఉంది, 40లో ఉంది. కాబట్టి అందరూ ఉందక్క పవిత్రుడు అని. అదే ఇది కరెక్ట్. ఓకే, నెక్స్ట్ ఆన్సర్ సువర్ణకి. అర్పణము అర్పించుకొనుటకు పూనుకొనువాడు ఎందుకు ప్రజల్లో నుండి కొట్టివేయబడతాడని యెహోవా ఆజ్ఞాపించెను. ఎవరో అర్పణం తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు, కానీ వాడు సరైన విధానంగా చేయకపోవటం వల్ల ప్రజల్లోంచి కొట్టివేయబడతాడని దేవుడు మాట్లాడుతున్నాడు. చేసే పని దేవునికి అర్పణం చెల్లించటమే, కానీ దాన్ని దేవుని పద్ధతిలో అర్పించట్లా. కాబట్టి దాని విషయమే దేవుడు వారిని
ప్రజల్లోంచి కొట్టివేయబడాలని చెప్తా ఉన్నాడు. ఎవరది? 9 అక్క. ఓకే, 17, చూద్దాం 9. చూద్దాం. ఇశ్రాయేలీల కుటుంబంలో గాని మీలో నివసించు పరదేశులలో గాని ఒకటి దహన బలినైనను వేరొక ఏ బలినైనను యెహోవాకు అర్పింప ఉద్దేశించగలవాడై ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునద్దకు తీసుకుని రాని ఎడల ఆ మనుష్యుడు జనులలో నుండి కొట్టివేయబడును. ఓకే. ఉమ్. ఓకే, 17:3-4 కూడా ఉంది అది. 17 17 అధ్యాయంలోనే 3 నుంచి ఉందక్క. 3 నుంచి 3 ఉంది అది. నుంచి ఉంది. 3, 3 నుంచి 4, ఉంది. 5, 6 అంతా ఎందుకంటే అదే ఉంది. అర్పణం అర్పించేవాడు అసలు యాక్చువల్లీ ఇప్పుడు మీరు చెప్పిన దానికంటే కూడా 3-4లో దాన్ని అవును. దేవుని యొక్క గుడార ద్వారం. ప్రత్యక్ష గుడారం యొద్దకు తీసుకురావాలి. దాన్ని ఆ ద్వారం యొద్దకు తీసుకురాకుండా దానిని పాళవులో వధించినా పాళవులకు వెలుపల వధించినా కూడా ఆ మనుషుడు తన ప్రజల్లోంచి కొట్టివేయబడతాడు. అంటే ఏంటి? దేవుని యొక్క అర్పణలు ఎక్కడ చెల్లించాలి? ఆయన సన్నిధికి తీసుకురావాలి. ఆ ఆవరణలోనే చెల్లించాలి. మనం ప్రత్యక్ష కూడా గుడారంలో కానుకలు మనం కూడా కానుకలు, కృతజ్ఞతార్పణలు, పదోవంతులు ఇవన్నీ కూడా దేవుని సన్నిధిలోకి తీసుకురావాలని మరి దేవుడు ఆశపడుతున్నాడు. మనం అట్టి విధంగా కానుకల అర్పణలు చెల్లించదుము గాక. ఇప్పుడు ప్రశ్న దివ్యాకండి. జంతువులలో ఏది తినవచ్చును? దేవుడు అది తినొచ్చు, ఇది తినొచ్చు అని జంతువుల గురించి చెప్పాడు, పక్షుల గురించి చెప్పాడు, వాటన్నిటి గురించి చెప్పాడు. అందులో జంతువులలో ఏమి తినవచ్చు? అంటే చెప్పమ్మా. 11 నుంచి ఉందా అంటే ఏముంది 1, చదువు 2, రిఫరెన్స్. 1, 2, 3 మరియు యెహోవా మోషేకు హారోనులకు ఇలాగ సెలవిచ్చెను. మీరు ఇశ్రాయేలు భూమి మీద ఉన్న జీవులన్నిటిలోను మీరు ఈ జీవులను వచ్చును. జంతువులు ఏది డెక్కలు గలదై నెమరువేయునో దాన్ని తినవచ్చును గాని నెమరువేయి వాటిలో 2 డెక్కలు గల వాటిలోను వీటిని తినకూడదు. తినవచ్చును అంతరికే మన ప్రశ్నకు సమాధానం. ఏది డెక్కలు గలదై నెమరు వేయునో దాన్ని తినవచ్చును. తినవచ్చు. కరెక్ట్ ఆన్సర్, కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ గోస్ టు జాస్మిన్ గారు. ఈ రోజు దినం పటాపట అయిపోతున్నాయి ప్రశ్నలు, సమాధానం అన్నిటికీ వచ్చేస్తున్నాయి. అహరోను చావకు ఇండునట్లు ఏమి చేయవలెను? అహరోనికి ఫలానా ఇది చేస్తే నువ్వు బ్రతుకుంటావు బాబు, ప్రత్యక్ష గుడారంలో పనిచేసేటప్పుడు పిచ్చి పిచ్చి పనులు చేయొద్దు, నీవు కొన్ని కట్టడలు ఉన్నాయి, వాటి ప్రకారంగా నువ్వు చేయకపోతే గనక నువ్వు చచ్చిపోతావు అని చెప్పి దేవుడు చెప్తాడు, మోషే ద్వారా చెప్తాడు. చావకు 16 ఇండునట్లు ఏమి 16 చేయవలెను? 2లో 16:2లో కరుణాపీఠం మీద మేఘంలో కనపడదును. నీ సహోదరుడైన అహరోను చావకయుండునట్లు అతడు మందసం మీది కరుణాపీఠం ఎదుటనున్న అడ్డు తెరలోకి ఎల్లప్పుడూ రాకూడదని అతనితో చెప్పుము. 16:2. ఓకే, ఇంకొకటి కూడా ఉంది. అదే అధ్యాయంలో 16:12లో ఓకే. అడ్డు తెరలోనికి వాటిని తెచ్చి చావకుండానట్లు ధూపము మేఘం వలె 16, 12, 13 మీద 12 ఉంది. Yes, ధూప yes. ద్రవ్యం వేయవలె. అవును, ధూపపాట మీద ధూపార్తు, నిప్పులు, పరిమళ ధూప చర్మము, చూర్ణము అవన్నీ కూడా ఆయన చావకున్నట్ల ఆ కరుణాపీఠ మీద ఆ ధూపమట మేఘము వలె ఆ శాసనం మీద ఉన్న కరుణాపీఠాన్ని కమ్ముకోవాలంట. అట్టి విధంగా ధూప ద్రవ్యం వేయాలంట. మనం చేసే స్తుతి ఆరాధన కూడా ఇట్టి విధంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మరి ఆయన సన్నిధికి ఇప్పుడైతే మనకు తెర అడ్డు లేదు, తెర చినిగిపోయింది. స్వేచ్ఛగా ఇప్పుడు ఏ సమయంలో ఎక్కడ ఎవరు దేవుని స్తుతించి ఆరాధించినా అది పరిమళ ధూప ద్రవ్యంగా మరి దేవుడు ఆఘ్రానించే సువాసనగా దేవుడు దాన్ని అంగీకరిస్తా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కరెక్ట్ ఆన్సర్ అండి. ఇప్పుడు ప్రశ్న మరి సువర్ణకి. పిల్లలు కనిన స్త్రీ దేనికి బదులుగా దేనిని ఆచరించవచ్చు? ఇదేంటి వచ్చింది? పిల్లలు కనిన స్త్రీ దేనికి బదులుగా ఏమి అర్పించవచ్చును? ఆమెకు ఎలా పవిత్రత కలుగును?
అదేంటో చూడండి, చదవండి. క్వశ్చన్ దేనికి బదులు పిల్లలను చెప్పనా కన్న అండి? స్త్రీ దేనికి బదులుగా ఏమి అర్పించవచ్చును, ఆమెకి ఎలా పవిత్రత కలుగును? మీరు చెప్పింది నేను 12 కరెక్టే, అందులోంచి చూడండి. నేను చెప్పనా అంటే 8 అక్క. ఓకే, చెప్తుంది తను చదవమ్మా. తెల్ల గొవ్వలనైనను 2 పావురపు పిల్లలనైనను దహన బలిగా ఒకదానిని, పాప పరిహారార్థగా బలిగా ఒకదానిని తీసుకొని రావలను. యాజకుడు ఆమె నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగా ఆమెకు పవిత్రత కలుగును. ఆ ఫస్ట్ వచనం కూడా చదవాలి, వచ్చిన లైన్ కూడా. ఆమె గొర్రె పిల్లను తేజాలని గొర్రె ఎడల పిల్ల. దేనికి బదులుగా ఏమి అర్పించవచ్చును అంటే, గొర్రె పిల్లను గొర్రె పిల్లను తేలేకపోతే కదా, గొర్రె పిల్ల త్రాచాలని కాస్ట్లీ కదా. ఒకవేళ అది తేలేకపోతే కూడా 2 తెల్ల గువ్వలు, 2 క్రీస్తు ప్రభుని ఆలయంలోకి 8వ దినాన సున్నతి చేయటానికి వచ్చినప్పుడు కూడా వాళ్ళు కూడా ఈ పావురాలని గువ్వలనే తీసుకొచ్చారు. వాళ్ళు కూడా బీదతనంలో ఉన్నారు. మన ప్రభు ఆయన ఐశ్వర్యవంతుడైండి, ధనవంతుడైండి, నీ కొరకు నా కొరకు దరిద్రుడిగా దీనుడిగా ఈ భూమి మీదకి వచ్చాడు. మరి ఆయన తల్లిదండ్రులు ఏ గృహంలో ఆయన పుట్టాడు? బీద కుటుంబంలో పుట్టాడు. వాళ్ళు కూడా మరి ఆ దినము 2 గువ్వలను పావురాలని తీసుకుని వచ్చారంట, ప్రభునికి నామకరణం చేసిన రోజు. హల్లెలూయా, హల్లెలూయా. దేవాది దేవుడు ఎంతగా తగ్గించుకున్నాడండి మన కోసం. నెక్స్ట్ క్వశ్చన్ టు దివ్య. దేనిని బట్టి నడవకూడదు, దేని చొప్పున చేయకూడదు, దేనిని బట్టి నడవకూడదు? ఒకటి రెండు మూడు ఏంటది ఏంటది? 18వ అధ్యాయం 1, 2, 3. చదువు, అదేందో 1, 2 లేదు, 3 చదువు. మీరు నివసించిన ఐగుప్తు దేశాచారం చొప్పున మీరు చెయ్యకూడదు. నేను మిమ్మల్ని రప్పించుచున్న కానాను దేశాచారం చొప్పున మీరు చెయ్యకూడదు. వారి కట్టడాలను బట్టి నడవకూడదు. గుడ్ 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 గుడ్, చక్కని ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ జాస్మిన్ గారు. నేను రెడీ అయిపోతాను, చెప్పాను ఆంటీకి 6 నిమిషాలు. మాట్లాడకండి, మీ మాటలు వినపడుతున్నాయి. పవిత్రత పొందగోరు వాని మీద, మీ ఫోన్ క్లోజ్ చేసి మాట్లాడండి దివ్య. పవిత్రత పొందగోరు వాని మీద ఎక్కడ ఏమేమి చమరవలను, ఎలా ప్రాయశ్చిత్తము చేయవలను? అక్క 14లో ఆ ఒక మగ గొర్రె పిల్లను అర్ధసేరు నూనెను తీసుకొని అపరాధ పరిహారార్థ బలిగా వాటిని తీసుకొచ్చి అదే అది ఎన్నో వచనం చెప్పండి, చమరవలను. వచనము 12 ఉందక్క, 12 ఉంది. ఆ, తర్వాత 14 కూడా ఉంది. రక్తంలో కూడా పరిహారార్థమైన రక్తంలో, తర్వాత నూనెలో అరచేతిలోనున్న నూనెలో అని 14, 16 ఓకే. ఉన్నాయక్క. ఎలా ప్రాయశ్చిత్తం చేయవలను అంటే గనక 18వ వచనంలో ఆ అరచేతిలో ఉన్న కొదవను ఆయన అరచేతిలో కొంచెం తల మీద వేసుకున్నాడంట, చమరవలెను. చమరవలెను. అప్పుడు యాజకుడు అదే. యెహోవా సన్నిధి వారి నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయవలెను. నెక్స్ట్ క్వశ్చన్ టు అంటే దీంట్లో రక్తం ఉందక్క, నూనె ఉందక్క. అపరాధ పరిహారార్థ బలిగా రక్తం ఉంది, నూనె కూడా ఉంది. అదే కుడి చెవి, కుడి చేయి, కుడి కాలు అని 14 అంతా అదే ఉంది. అదే 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 అదే. ఓకే. ఏమై ఉండుడి, ఏమై ఉండుడి ఎందుకు? మనం ఏమై ఉండాలి? ఏమై ఉండుడి ఎందుకు? సువర్ణ. ఇది అయిపోవచ్చిందండి, 40 మినిట్స్ అయిపోవచ్చింది. వెంటనే నేను వాట్సాప్ కాల్ చేస్తాను, స్విచ్ ఆన్ అయిపోండి. కట్ అయిపోతే నేను వాట్సాప్ కాల్ చేస్తా. ఏమై ఉండుడి ఎందుకు? చాలా ప్రాముఖ్యమైన క్వశ్చన్ అండి ఇది మనకి, మన జీవితానికి. ఏమై అక్క, ఉండుడి. మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొని పరిశుద్ధులై ఉండుడి. 27 నేను మీ దేవుడైన యెహోవాను, నా కట్టడలను ఆచరించి అనుసరింపవలను అని 27లో ఉందక్క. ఎస్, గుడ్, కరెక్ట్ ఆన్సర్. 27:8 మనం పరిశుద్ధపరచుకొని పరిశుద్ధులై ఉండాలి. ఎందుకు? ఆయన పరిశుద్ధుడు. నేను మిమ్మల్ని పరిశుద్ధపరచు యెహోవాను కనుక
కట్టడలను ఆజ్ఞను అన్నిటి నుంచి అనుసరిస్తూ నడుచుకోవాలి గనక అట్టి విధంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఫస్ట్ రౌండ్ లో దాదాపు 15 క్వశ్చన్స్, ఒక్కొక్కళ్ళకి 5 క్వశ్చన్స్ వేయబడండి. అన్నిట్లో కూడా ఫటాఫట్ మీరు ఆన్సర్స్ చేశారు, చక్కగా జవాబులు ఇచ్చారు. ఇప్పుడు ఒకసారి మరి ఇక్కడికి వెళ్దాం. మన జూమ్ లోకి చేద్దాం. ఇది జూమ్ కట్ అయిపోతే గనక వెంటనే నేను దాంట్లోకి వస్తాను. నెక్స్ట్ ఏమి చేయకూడదు, దేనిని అపవిత్రపరచకూడదు, ఏమి కలుగ చేసుకొనకూడదు. అపవిత్రపరచుకోకూడదంట, కలుగ చేసుకోకూడదంట, చేయకూడదంట. ఏంటిది? జాస్మిన్ గారు 18 అంటే అక్క చెప్పమ్మా. ఒక్క నిమిషం, దివ్య అదే చెప్తుంది. 18 అధ్యాయం అంతట్లో ఉండిద్ది. కాదు, కరెక్ట్ కాదు. 19వ వచనం. కాదు. నెక్స్ట్ అక్క చెప్పండి. 19. 19:12 నా నామమును బట్టి అబద్ధ ప్రమాణం చేయకూడదు, దేవుని నామమును అపవిత్రపరచకూడదు, నీ పొరుగు వారిని హింసింపకూడదు, దోచుకొనకూడదు, తిట్టకూడదు, ఉంచుకొనకూడదు. అదేది కాదు కానీ ఇవన్నీ కలుగ చేసుకొనకూడదు, అవన్నీ కూడా అయిపోయినాయి. అపవిత్రపరచకూడదు, చేయకూడదు అనేది 12లో ఉంది. 31లో వచ్చి మరి ఆ సోదగాండ్ర దగ్గర కర్ణపిశాచం గలవారి యొద్దకు మనం వెళ్తే గనక అక్కడ దాన్ని బట్టి మనం అపవిత్రత చేసుకొనకూడదు. ఎందుకంటే అపవిత్రత కలగజేసుకోకూడదు. నేను మీ దేవుడునైనా యెహోవానైనా. ఇప్పుడు ప్రశ్న మీకండి, జాస్మిన్ గారికి డైరెక్ట్ క్వశ్చన్. ఏది అపవిత్రమని నిర్ణయించవలను? ఏది అపవిత్రమని నిర్ణయించవలను, ఎవడు పవిత్రుడని నిర్ణయించవలను? ఒకడిని అపవిత్రుడుగా ఉన్నాడు, వాడు అపవిత్రుడుని ఎలాగున అతన్ని పవిత్రుడుగా మనం నిర్ణయించాలి. 23 అక్క. 23 చూస్తాను. మీరు ఆ దేశమునకు వచ్చి ఆహారమునకై నానా విధములైన చెట్లను కాదు నాటినప్పుడు అయిపోయింది. 19 కాదా? అయిపోయింది. 19 క్వశ్చన్ అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే క్వశ్చన్, ఏది పవిత్రమని నిర్ణయింపవలను, ఎవడు పవిత్రుడని నిర్ణయింపవలను? ఒక అతన్ని బాగైన తర్వాత వాడిని పవిత్రుడుగా నిర్ణయిస్తారు. ఎవడు పవిత్రుడని నిర్ణయింపవలను? ఏది పవిత్రము, ఎవడు పవిత్రుడు? రెండున్నాయి అందులో. రెండు వస్తువులు పవిత్రంగా 15:13లో పవిత్రుడగునని ఉందక్క. 15:13 అదే నిర్ణయించబడిందమ్మా, నిర్ణయించారు. పవిత్రుడు అని నిర్ణయించారు. దివ్య, జాస్మిన్ గారు ఎవరైనా చెప్పొచ్చు. ఏది పవిత్రమని నిర్ణయింపవలను, ఎవడు పవిత్రుడని నిర్ణయింపవలను? 13వ అధ్యాయంకి రండి. 13:17లో వచ్చేటప్పటికి పొడ తెల్లబారితే గనక ఆ పొడ పవిత్రమని యాజకుడు నిర్ణయించాలి. 37లో 13వ అధ్యాయం 37లో కూడా మరి మాద అనే దాంట్లో నల్ల వెంట్రుకలు పుట్టిన యెడల ఆ మాద బాగుపడిను, వాడు పవిత్రుడు, యాజకుడు వారిని పవిత్రుడని నిర్ణయించవలెను. 13వ అధ్యాయంలో మరి పొడని పవిత్రమని నిర్ణయించాలి. అప్పుడు వాడు పవిత్రుడని నిర్ణయించిన తర్వాత అతను కూడా పవిత్రుడుగా, ఆ పొడ పవిత్రము, తర్వాత అతను కూడా పవిత్రుడుగా మార్చబడ్డాడు. 18. నెక్స్ట్ క్వశ్చన్ గోస్ టు దివ్య. యెహోవా ఎవరికి విముఖుడై ఉండును, దేనిని బట్టి ప్రాయశ్చిత్తము చేయును? దేవుడు కొన్ని సందర్భాలలో విముఖుడైపోతున్నాడంట. మరి ఇశ్రాయేలు చేసేటువంటి పనికిమాలిన పనులుగా ఆయన విముఖుడైపోతున్నాడంట. ఎవరికి విముఖుడై ఉండును, దేనిని బట్టి? యెహోవా ఎవరికి విముఖుడై ఉండును, దేనిని బట్టి ప్రాయశ్చిత్తము చేయును? అంటే ఇది కట్ అయిపోద్దమ్మా. కట్ అయిపోతే వెంటనే దీంట్లో జాయిన్ అవ్వండి. చెప్పమ్మా. 16:25 అంటే 16:25. ఓకే, చూస్తాను.